గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఫ్రెండ్స్, మన చైర్మన్ అటామీ హ్యాంగిల్ పార్క్ గారు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, యు ఆర్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్. మీరున్నటువంటి బిజినెస్ ఈ ప్రపంచంలోనే చాలా అద్భుతమైనటువంటి బిజినెస్, అండ్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ ఎయిదర్ బట్ నాట్ ఈజీ. ఈ బిజినెస్ చేయటం చాలా సింపుల్, కానీ అంత ఈజీ అయితే కాదు. ఇట్ డిమాండ్స్ ప్రాపర్ మైండ్ సెట్, కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యూ టు ఆఫర్ యూ ఇమ్మెన్స్ సక్సెస్. సో ఇది మన నుంచి ఏం కోరుకుంటుందనంటే, మన మైండ్ సెట్ ఫస్ట్ థింగ్. అంటే ఇందులో నేను సక్సెస్ అవుతాను అనేటువంటి మైండ్ సెట్ కనుక మనకి ఉంటే, కమిట్మెంట్, ఆ సక్సెస్ అయ్యే వరకు కూడా మనం నిలబడి ఉండటం, ఆ కమిట్మెంటు, అట్లానే ఎఫర్ట్స్, ఏదైతే ఇక్కడ చేయవలసినటువంటి పని ఉందో, ఇక్కడ ఏం చేయాలి, ప్రోడక్ట్ వాడుకోవాలి, ప్రోడక్ట్ గురించి తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, కొత్త వాళ్ళని మీటింగ్స్కి ఇన్వైట్ చేయాలి. సో ఈ పనులు, ఆ ఎఫర్ట్స్ కనుక పెట్టగలిగితే, ఇది మనకిచ్చేటువంటి సక్సెస్ అనేది మనం ఊహించినటువంటి సక్సెస్. లైక్ ఇక్కడ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్, వాటి గురించి మనం చూడొచ్చు. సో వాళ్ళ ఇన్కమ్స్ చూసుకుంటే, రాయల్ మాస్టర్ పర్ డే 1 lakh, క్రౌన్ మాస్టర్ పర్ డే 2 lakhs, ఇంపీరియల్ మాస్టర్ పర్ డే మోర్ దెన్ 3 lakhs. సో రోజుకి అటువంటి లక్షల్లో ఇన్కమ్ రావాలి, వస్తుంది అని అంటే, అటువంటి సక్సెస్ని ఇప్పుడు ఏదైతే మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా ఉన్నామో, ప్రతిదీ ప్రతి నెల మనకి ఏవైతే ఖర్చులు ఉంటున్నాయో, మంత్లీ బిల్స్ కావచ్చు, స్కూల్ లేదా కాలేజ్ ఫీజులు కావచ్చు, హౌస్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకేదన్నా ఫంక్షన్స్కి పెట్టేటువంటి ఖర్చు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఒకసారి ఆలోచించగలిగితే, ఆ స్టేజ్ మనం రీచ్ అయినప్పుడు వాటి వేటి గురించి కూడా మనకి టెన్షన్ అనేది లేకుండా వాటన్నిటిని కూడా ఇన్ టైంలో మనం చేసుకోగలుగుతాం. సో అటువంటి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఈ బిజినెస్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంది. సో అటువంటి సక్సెస్ని మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. సో ఆయన దాని గురించి ఏం చెప్తున్నారంటే, నన్ను నమ్మండి, మీరున్నటువంటి బిజినెస్ అటువంటి అద్భుతమైనటువంటి సక్సెస్ని మీకు ఇస్తుంది. సో ఇక్కడ జస్ట్ నిలబడి ఉండండి, ఆ మైండ్ సెట్ తోటి ఉండండి, ఏదైతే చేయవలసినటువంటి పనులు ఉన్నాయో సింపుల్గా చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బిజినెస్ చేయడం చాలా సింపుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఆ నిలబడి ఉండటం, ఆ పేషెన్సీ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనందరం కూడా బిజినెస్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా మనం ఎవరికి చెప్తామంటే, మనకు తెలిసిన వాళ్ళకే చెప్తాం. అది మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ కావచ్చు. ప్రతిరోజు ఎవరినైతే మనం కలుస్తున్నామో వాళ్ళకే చెప్తా ఉంటాం. అయితే ఈ చెప్పేటువంటి ప్రాసెస్లు ఏంటంటే, మనం ప్రాపర్ సిస్టమ్ని మనం ఫాలో అవ్వం. వీడు నాకు తెలిసినోడే కదా, నా ఫ్రెండే కదా, నా పక్కింటోడే కదా, సో మా రిలేటివే కదా అని చెప్పేసి ఒక నార్మల్ వేలో అతనితోటి మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ కారణంగా ఏమవుతుంది అని అంటే, ఒకవేళ వాళ్ళు ఆపర్చునిటీ గురించి చూస్తున్నా, ఇటువంటి దాని గురించే చూస్తున్నా, మనకి నో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అయితే బిగినింగ్ నుంచి కూడా మనం సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఏం సిస్టమ్ని ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. సో వాళ్ళు మనకి ఎంత క్లోజ్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి అని అంటే, బిజినెస్ని బిజినెస్ వేలోనే వాళ్ళకి పరిచయం చేయాలి. సో దానికి తగ్గట్లుగా మనల్ని మనం రెడీ చేసుకోవాలి. మన దగ్గర ప్రాపర్ మెటీరియల్స్ ఉండాలి. లైక్ పాంప్లెట్ కావచ్చు, లేకపోతే ఈ ప్రొడక్ట్ క్యాటలాగ్ బుక్ కావచ్చు, అట్లనే మనం యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్ డెమోస్ చూపించడానికి, వాళ్ళకి ఆఫర్ చేయడానికి కొత్త ప్రొడక్ట్స్, అట్లా సింపుల్గా
మనం కొంత టూల్స్ తోటి ప్రాపర్గా మనల్ని మనం రెడీ చేసుకొని వెళ్ళి సిస్టమేటిక్గా కనుక చెప్పగలిగితే, అది బిగినింగ్ నుంచే కనుక చేయగలిగితే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం ఈ బిజినెస్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్లనే చాలామంది బిగినింగ్లో ఏమవుతుందంటే నెగిటివ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో మనలో మార్పు వాళ్ళకి కనపడాలి. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము అనగానే ఫస్ట్ థింగ్ వెంటనే మారాల్సింది ఏంటి అని అంటే మన మైండ్ సెట్ మార్చుకొని మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇవాళ ఈ బిజినెస్ గురించి వదిలేసేయండి. బయటికి వెళ్ళేసి మనం క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ లేదా మన క్లోజ్ రిలేటివ్స్తో కానీ మన బాగా తెలిసిన వాళ్ళతోటి నేను ఇట్లా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, దానికి ఎటువంటి పెట్టుబడి లేదు, ఒక 5 సంవత్సరాలు చేయగలిగితే రోజుకి ₹1,00,000 నాకు ఆదాయం వస్తుంది అని అనగానే వాళ్ళు ఏమంటారు? నవ్వుతారు. దాని గురించి మనల్ని కిండాలు చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అదే ప్రాపర్ వేలో వెళ్ళి సిస్టమేటిక్గా మనం చెప్పగలిగితే అతను నమ్మటానికి ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీలైతే బిగినింగ్ నుంచే గనక సిస్టమేటిక్గా వాళ్ళని 1 డే సెమినార్కి ఇన్వైట్ చేయటం, లేదంటే మీ ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ పెట్టుకొని మీ అప్లైని ఇన్వైట్ చేసి అతని ద్వారా బిజినెస్ వాళ్ళకి పరిచయం చేయటం, అంటే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ కంప్లీట్గా సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో అట్లా మనం బిజినెస్ని బిగిన్ చేసుకోవచ్చండి. అయితే బిజినెస్ బిగిన్ చేసిన తర్వాత దీని గురించి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాము లేదా వీళ్ళందరికీ కూడా అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేయాలి? సో దానికి మనం ఉన్నటువంటి ఏరియాలో మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనే దానికి ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ ఆప్షన్ని ఉపయోగించుకొని ఆ, అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే చాట్ జీపీటీ ఏఐ ఏదైతే ఉందో సో అక్కడ నేను అడిగినటువంటి క్వశ్చన్కి అక్కడ వచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో చూస్తే ఎక్స్పాండ్ యువర్ అటామీ బిజినెస్ ఇన్ యువర్ ఏరియా, మీ ఏరియా పేరు ఏదైతే ఉందో ఆ ఏరియా పేరు కొట్టండి. నేను ఇక్కడ మియాపూర్ హైదరాబాద్ అని చెప్పేసి కొట్టా. సో ఇవన్నీ కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్ ఫర్ గ్రోత్ అండ్ సక్సెస్. నాట్ ఓన్లీ దిస్ బిజినెస్, ఏ బిజినెస్కైనా సరే ఇటువంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాని డెవలప్మెంట్కి వర్కౌట్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్ థింగ్ లేవరేజ్ లోకల్ అటామీ రిసోర్సెస్. ఏదైతే అటామీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని బిజినెస్ని లేవరేజ్ చేసుకోమని అడుగుతా ఉన్నారు. సో యూటిలైజ్ అటామీ ఎడ్యుకేషన్ సెంటర్. సో అటామీలో సక్సెస్ అవ్వటానికి ఫస్ట్ అండ్ సింపుల్ బేసిక్ స్టెప్ ఏంటి అని అంటే ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్లని మనం ఉపయోగించుకోవటం. అది ఇచ్చేటువంటి రిజల్ట్ మనకి బయట ఎక్కడా కూడా రాదండి. సో అందుకనే సో ఏఐ కూడా మనకి ఫస్ట్ అదే ఇవ్వటం జరిగింది. క్లియర్గా నేను మియాపూర్ హైదరాబాద్ అని కొట్టగానే ఎడ్యుకేషన్ సెంటర్ అడ్రస్తో సహా కాంటాక్ట్ నెంబర్తో సహా ఇక్కడ రావటం జరిగింది. సో మీరు ట్రై చేయొచ్చు మీ ఏరియాలో సేమ్ క్వశ్చన్ అడిగి చూడండి. సో హౌ టు ఎక్స్పాండ్ మై అటామీ బిజినెస్, మీ మీ ఏరియా పేరు కొట్టేసి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఏమొస్తుందో చూడండి. సో ఏం చెప్తుందనంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి ఇవాళ. లైక్ కొన్ని హెల్త్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కంపెనీలలో క్లబ్లు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఓన్గా రెంట్లు కట్టుకుంటూ అక్కడ వాళ్ళు స్టాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మా క్లబ్కి రండి మా క్లబ్కి రండి అని చెప్పేసి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళే భరాయిస్తూ ఉన్నారు. సో అక్కడికి వేరే టీం వాళ్ళు రావడానికి అవకాశమే లేదు. వాళ్ళ క్లబ్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ క్లబ్కి వెళ్తూ ఉంటారు. అదర్ టీం మెంబర్స్ని వాళ్ళు అలో చేయరు. కానీ అటామీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఎడ్యుకేషన్ సెంటర్కైనా సరే ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా సరే ఏ టీం వాళ్ళైనా సరే అటెండ్ అవ్వటానికి అవకాశం ఉంది. సో దాన్ని గ్లోబల్ సింక్రనైజేషన్ అంటారు. సో అది మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు బిగినింగ్ నుంచి కూడా ఫాలో అవుతా ఉన్నారు.
ఆ కారణంగానే అటామీ అనేది గ్లోబల్గా ఇంత త్వరగా సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. సో మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్. సో మీకు దగ్గరలో ఏదన్నా ఎడ్యుకేషన్ సెంటర్ కనుక ఉంది అని అంటే డెఫినెట్గా మీరు చాలా అదృష్టవంతులు. మీ సక్సెస్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. సో ఆ ఎడ్యుకేషన్ సెంటర్కి రెగ్యులర్గా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే బిజినెస్ కోసం టైం కేటాయిస్తున్నారో సో ఆ టైంలో మీరు పార్ట్ టైంగా కనుక బిజినెస్ చేస్తూ ఉంటే నా సజెషన్ ఏంటి అని అంటే మీకు వీక్ ఆఫ్ ఎప్పుడైతే ఉందో ఆ రోజు ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం ప్రతి వీక్ ఆఫ్ రోజు. సో ఆ విధంగా మీరు ఒక 2 సంవత్సరాలు కనుక వెళ్ళగలిగారు అని అంటే ఈ 2 సంవత్సరాల్లో మీరు డెఫినెట్గా డైమండ్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉంటారు. ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుందండి. సో ఒక వారం మనమే వెళ్ళాము, రెండో వారం మనమే వెళ్ళాము, అట్లా 10 వారాలు మనం ఒక్కరమే వెళ్ళొచ్చు. కానీ 11వ వారంలో ఇన్నిసార్లు మనం పోయినప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు డెఫినెట్గా. వాళ్ళతోటి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం నేర్చుకున్నటువంటి లేదా మనం తీసుకుంటున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో మనలో వచ్చేటువంటి మార్పులు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఆ కారణంగా అట్లీస్ట్ 11వ వారంలో అయినా సరే మీతో పాటు ఇంకొకరు రావటం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు సెమినార్స్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా అలానే జరుగుతాయి. సో ఎప్పుడైతే మనకి ఆ పేషెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లైక్ ఇప్పుడు ఒక్కొక్క డ్రాపే పడతా ఉంది. ఒక గ్లాసే పెట్టాం మనం, ఒక్కొక్క డ్రాపే పడతా ఉంది. సో రోజుకు ఒక డ్రాపే మనం అందులో వాటర్ పెడుతూ ఉన్నాం. ఏమవుతుంది? ఒక డ్రాపే కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. ఫస్ట్ డ్రాప్ వేసినప్పుడు అది అసలు గ్లాస్లో కనపడను కూడా కనపడకపోవచ్చు. ఒక మంచి పాత్ర తీసుకున్నారు లేదా ఒక లీటర్ బాటిల్ తీసుకున్నారు. మీరు ఒక డ్రాప్ అందులో వాటర్ పోసినప్పుడు అది ఎందుకు కూడా పనికిరాదు. సో అట్లా ఒక 100 రోజులు పోసినప్పుడు ఒక 100 డ్రాప్స్ పడ్డప్పుడు ఏమవుతుంది? సో కొంత అక్కడ నీళ్లు కనపడటం జరుగుతుంది. 1000 డ్రాపులు పడ్డప్పుడు ఆ బాటిల్ ఏదైతే ఉందో అది నిండి పొర్లిపోవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఆ కన్సిస్టెన్సీ తోటి జరుగుతుంది. అంటే నిరంతరంగా మనం చేసేటువంటి పనిని చేస్తూ ఉండటం. ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏ టీం వాళ్ళైనా వెళ్ళొచ్చు. సో మీరు అక్కడ ఏమీ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అంటే సెంటర్ రెంట్ అనేది కంపెనీ లేదా ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసుకుంటా ఉన్నారు. దాని మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటా ఉన్నారు. మీకు అక్కడ ఒక ఆఫీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయటం జరుగుతూ ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఇక్కడ త్వరగా సక్సెస్ అవుతాం. దాన్ని వాడుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లా దాన్ని ఉపయోగించుకొని మన నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. ముందు మనం నేర్చుకుంటేనే కదా ఎవరితోటన్నా మాట్లాడగలం, ఎవరినన్నా మనం అక్కడికి ఇన్వైట్ చేయగలం. సో ఆ నేర్చుకోవడానికి మనం ఒక 10 సార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎంతో కొంత నేర్చుకోవచ్చు. ఏదో ఒక విషయాన్ని వచ్చినటువంటి లీడర్స్ ద్వారానో లేదా అక్కడ జరిగేటువంటి మీటింగ్స్ ద్వారానో ఏదో ఒక విషయాన్ని బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాలే అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మన నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నా అంటే హోస్ట్ లోకల్ ఈవెంట్స్ అండ్ వర్క్షాప్స్. సో మీరున్నటువంటి ఏరియాలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు నిన్న మన వేముల సారు తెలుగు మహాసభలు అని చెప్పేసి అటెండ్ అయ్యారు. సో అది వాళ్ళ కంపెనీ సార్ అంతకుముందు ఎక్కడైతే వర్క్ చేశారో కేసీపీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. సో ఆ కారణంగా సార్కి దాని గురించి తెలిసింది, వెళ్ళటం జరిగింది, అటెండ్ అవ్వడం జరిగింది, కొంతమందిని మీట్ అయ్యారు. నాకు తెలిసి నియర్లీ ఒక 50 మెంబర్స్ పైనే కాంటాక్ట్స్ వచ్చాయి. లీడ్స్ జనరేట్ చేసుకోవటానికి అంటే కొత్త వాళ్ళని కనెక్ట్ అవ్వటానికి మనమేంటి, మనం ఎవరము, వాళ్ళెవరు అనేది తెలుసుకోవటానికి ఇటువంటి లోకల్ ఈవెంట్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో అవి మీ ఏరియాలో ఏదైనా జరుగుతుంటే
మీ ఏరియాలో ఏదన్నా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏదన్నా పెడుతున్నారు ఎవరన్నా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలంటే మీరు అక్కడ ఏదో ఒక పాత్ర తీసుకొని వర్క్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ వెళ్ళేటప్పుడు కనుక మనం అటామీ టీ షర్ట్ వేసుకున్నాం, లేకపోతే నీట్గా టక్ చేసుకొని అటామీ లోగో పెట్టుకున్నాం, ఇట్లా వెళ్ళగలిగితే ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఇదేంటి ఇదేంటి అని అడగడం అనేది జరుగుతుంది. ఒక 100 మంది వచ్చారంటే డెఫినెట్గా మనం ఒక 10 మందితోటన్నా అక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. వాళ్ళ నెంబర్స్ తీసుకోవచ్చు, వాళ్ళతోటి పరిచయం పెంచుకోవచ్చు. సో మనం ఎంటర్ అయిందే, సో ఇది మా కంపెనీ అండి, మా కంపెనీ కొంచెం సర్వీస్ పరంగా ముందుంటుంది అనేది గనక మనం అక్కడ రిప్రజెంట్ చేయగలిగితే దానివల్ల ఏమవుతుంది, కొంతమందిని మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో అట్లా లోకల్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, లైక్ ఇప్పుడు మన యోగా డే అని కొన్ని చోట్ల యోగా క్లాసెస్ పెట్టున్నారు. ఇంకా స్పిరిచువల్గా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మొన్న కార్తీక మాసం టైంలో కార్తీక మాసం వనభోజనాలు అని చెప్పేసి జరుగున్నాయి. సో ఇప్పుడు సంక్రాంతి ఈవెంట్ చేస్తూ ఉన్నారు. సో నిన్న నాకు ఎవరో ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యే క్యాండిడేటు సిద్దిపేట నుంచి పంపించున్నారు. ఇట్లా పలానా గ్రౌండ్లో పలానా టైంకి సంక్రాంతి ఈవెంట్స్ ఉన్నాయి నా ఆధ్వర్యంలో, మీరు అటెండ్ అవ్వగలరని చెప్పేసి పంపించున్నారు. సో అటువంటి వాటిల్లో మనం ప్రొఫెషనల్గా మన బిజినెస్ పరంగా అక్కడ లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం అటెండ్ అయితే అవి మనకి కొన్ని లీడ్స్ని తీసుకొస్తాయి. వాళ్ళ ద్వారా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో అటువంటి ప్లేసెస్లో మనం ఏం చేయాలని అంటే ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ చూపించడం కానీ, లేదంటే బిజినెస్ ఆపర్చునిటీ సెమినార్స్ని వాళ్ళకి ఆఫర్ చేయటం కానీ, సో ఇటువంటివి మనం చేయొచ్చు. అట్లనే వర్క్షాప్స్ మనమే స్పెషల్గా వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు. అది మన ఇంట్లో చేసుకోవచ్చు, లేదా మనం ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్కి కనెక్ట్ అయి ఉన్నామో మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్, ఆ ఎడ్యుకేషన్ సెంటర్లో ఒక వర్క్షాప్ పెట్టుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ డే ఇన్ ఎడ్యుకేషన్ సెంటర్, ఒకరోజు ఎడ్యుకేషన్ సెంటర్లో అని ప్రోగ్రామ్ మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఆ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ యొక్క సపోర్ట్ తోటి, లేదంటే మీ అప్లయన్స్ యొక్క సపోర్ట్ తోటి ఆ విధంగా చేయొచ్చు. అట్లా చేయటం ద్వారా ఒకరోజు ఎడ్యుకేషన్ సెంటర్లో స్పెండ్ చేస్తూ మీ టీం మెంబర్స్ని కావచ్చు, లేకపోతే మీ ప్రాస్పెక్ట్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని మీరు ఇన్వైట్ చేయగలిగినప్పుడు ఆ వర్క్షాప్ ఏం చేస్తుందనంటే వాళ్ళల్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రొడక్ట్ డెమోస్ చూస్తారో వాళ్ళల్లో ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకు వీళ్ళు ఇంత రేట్ ఉన్న ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అనేటువంటి, ఆ రేట్ ఎక్కువ ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళల్లో తుడిపేయటానికి ఆ వర్క్షాపు లేదా ఆ డెమాన్స్ట్రేషన్ యూజ్ అవుతుంది. సో ఇది మీరు ఫ్యామిలీ పరంగా మీకు తెలిసినటువంటి ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆ విధంగా డెమోస్ చూపించవచ్చు, లేదా మీ ఇంటికే కొంతమందిని సండే రోజు లేదా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉన్న రోజు పిలిచేసి అట్లా చూపించవచ్చు. సో ఆ డెమోస్ అనేది మనకి వర్కౌట్ అవుతాయి, పాజిటివ్ రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఇవాళ ఉన్నటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే, ఇంట్లో నుంచి కదలకుండా హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళు, లేదా రిటైర్ అయినటువంటి పర్సన్స్, లేదా స్టూడెంట్స్, లేదా మీరు ఏదన్నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేయాలనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటాం. సో వాటిని ఉపయోగించుకొని మనం బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అందులో ఎప్పుడు కూడా మనం పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళకి యూజ్ అయ్యేటట్లుగా ఉండాలి. లైక్ ఇప్పుడు చాలామంది ముందే గాబరా పడిపోయేసి మళ్ళీ కరోనా లాంటిది ఏదో వచ్చిందంట, ఇది దానికంటే పవర్ఫుల్ అంట, సో ఇట్లా హైదరాబాద్లో కేసులు వచ్చినాయి, ఫలానా చోట కేసులు వచ్చినాయి అని చెప్పేసి ఆ, ప్రచారం చేస్తూ ఉన్నారు, నమ్ముతున్నారు, ఆ భయంతో ఉన్నారు. సో దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ అవుతూ ఉంది. లైక్ ఇంకా మళ్ళీ మాస్కులు పెట్టుకోవటం, శానిటైజర్ యూజ్ చేయటం, హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, ఓ, మనుషులకు కొంచెం దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి టైంలో మనం సోషల్ మీడియాలో మన ఎంఓఎం గురించి మనం ప్రమోట్ చేసుకోవచ్చు, స్పిర్లోనా గురించి మనం ప్రమోట్ చేసుకోవచ్చు,
నోని గురించి మనం ప్రమోట్ చేసుకోవచ్చు, శిలాజిత్ గురించి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ మన దగ్గరికి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ముందు జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో సోషల్ మీడియాని ఉపయోగించుకొని వాటి గురించి మనం ప్రతిరోజు కూడా పోస్టులు పెట్టడం. సో మనకి అంటే అది వాళ్ళు చూసినప్పుడు లేదా చదివినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి వెంటనే ఆ వైరస్కి సంబంధించినటువంటి న్యూస్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడే కనుక దీని గురించి కనుక చూడగలిగారు అని అంటే వాళ్ళల్లో ఒక పాజిటివ్ థాట్ క్రియేట్ అవుతుంది. కాల్ చేయొచ్చు, ప్రొడక్ట్ గురించి అడగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా సోషల్ మీడియాని ఉపయోగించుకొని అందులో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, లైక్ ప్రతిరోజు స్టేటస్ పెట్టడం, వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు పిక్చర్స్ని పోస్ట్ చేయొచ్చు. సో అట్లా అయితే ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో అప్పుడప్పుడు పెట్టాము అని అంటే కాదు, ప్రతిరోజు కూడా మనం పెడుతూ ఉంటే. సో ఇప్పుడు ఒక ప్రచారం స్టార్ట్ చేశారు దాని మీద, గవర్నమెంట్ కూడా ఒక లెటర్ ఏదో రిలీజ్ చేసింది. నాకు నిన్న కాలనీ గ్రూప్లో వచ్చింది. సో జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోండి, ఇట్లా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి లెటర్ ఒకటి రిలీజ్ చేశారు. సో అంటే దాని మీద కొంచెం అపోహలు పెరుగుతూ ఉన్నాయి. అది నిజం కూడా కావచ్చు. సో దానికి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నప్పుడు మనం ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన ప్రోడక్ట్ గురించి మనం ఇంకా ఎక్కువ మంది కనుక తెలియజేయగలిగితే, పర్టికులర్గా దానికి ఉపయోగపడేటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, ఇమ్యూనిటీ బూస్టర్ ఎమోహిమ్ మన దగ్గర ఉంది. ఒకవేళ అది కాస్ట్ ఎక్కువ అనుకుంటే మీరు శిలాజిత్తో లేకపోతే స్పిల్లోనో ఇవ్వచ్చు. లేదా రీజనబుల్గా కావాలనుకుంటే నూనెని మీరు రికమెండ్ చేయొచ్చు. సో దానికి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్. బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా మనం ఉండటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా. సో అంటే నేనేమంటున్నా అంటే మీకు గుర్తుగా ఉండాలి అనుకుంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఒక పోస్ట్ పెట్టండి, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక పోస్ట్ పెట్టండి, లంచ్ చేసేటప్పుడు ఒక పోస్ట్ పెట్టండి, డిన్నర్ చేసేటప్పుడు ఒక పోస్ట్ పెట్టండి, బిఫోర్ బెడ్ పడుకోబోయే ముందు ఒక పోస్ట్ పెట్టండి. రోజుకి 5 పోస్టులు, సేమ్ పోస్ట్. లైక్ ఇప్పుడు మీరు ఎంఓఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పోస్ట్ ఉంది అనుకుందాం, దాని మీద మీ పేరు మీ ఫోన్ నెంబర్ పెట్టేసేసి, సో దాది కావాలనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని వాట్సాప్లో స్టేటస్ పెట్టచ్చు, ఫేస్బుక్లో పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు, ట్విట్టర్లో పెట్టచ్చు, మీరు టెలిగ్రామ్లో పెట్టచ్చు. ఎక్కడెక్కడైతే సోషల్ మీడియా యాప్స్ మీరు యూజ్ చేస్తున్నారో సో అటువంటి అన్ని చోట్ల కూడా ఒకటే పోస్టు ఒకే టైంలో. సో రోజు మొత్తం మీద మీరు 5 సార్లు పెట్టారంటే దానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది పెట్టడానికి. బట్ పోస్టు మీరు ఓన్గా క్రియేట్ చేయగలిగితే సో దానికి ఒక 5 నిమిషాలు టైం పట్టొచ్చు. సో అట్లా డైలీ ఒక 5 to 15 minutes సోషల్ మీడియాని ఉపయోగించుకొని మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి, మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. నిన్న ఒక టెస్టిమోనీ వచ్చింది, మన కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. బ్యాక్ పెయిన్కి సంబంధించి జస్ట్ చాలా ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి L4 L5 ప్రాబ్లం తోటి మెట్ల మీద నుంచి ఎప్పుడో పడిపోయింది. ఆ పడిపోయినటువంటి కారణంగా L4 L5 ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు హాస్పిటల్స్ తిరిగితే ఎటువంటి ఉపయోగం లేదు. ఫైనల్గా వాళ్ళు ఒక ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. 4 to 5 lakhs ఖర్చు అవుతుంది, డబ్బులు చూసుకో అని చెప్పమన్నారు. సో ఆ టైంలో తను మన ప్రొడక్ట్ గురించి తెలుసుకొని, అంటే ఎవరైతే స్టేటస్ పెడుతున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ స్టేటస్లో ఆ ప్రొడక్ట్ గురించి చూసింది కాబట్టి తను వాళ్ళకి కాల్ చేసి దాని గురించి అడిగింది. సరే ఒక ట్రయల్ వేశారు, జస్ట్ ఎంఓఎం 1 omega 3 న్యూట్రాసిటికల్ మిక్స్. సో విత్ ఇన్ డేస్లో వాళ్ళు ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలిగారు. ఫస్ట్ 2 weeks పెద్ద డిఫరెన్స్ వాళ్ళకి కనపడలేదు. ఆ తర్వాత వీక్లో వాళ్ళకి అర్థమైపోయింది ఆ అమ్మాయి ఆ, చాలా కంఫర్ట్గా నిలబడగలుగుతుంది, ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతుంది. సో అట్లా అబ్జర్వ్ చేయగలిగారు, మంచి రిజల్ట్ వచ్చింది. సో ఆ అమ్మాయి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. అది అఫీషియల్గా అటామీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్కి వచ్చి అక్కడ జరిగినటువంటి 1 day సెమినార్లో మైక్ తీసుకొని ఆ టెస్టిమోనీ రివీల్ చేయడం జరిగింది. తను దాన్ని రికార్డ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. దాన్ని కంపెనీ వాళ్ళు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంచారు. సో అటువంటి టెస్టిమోనీ మీరు కనుక వాట్సాప్లో పెట్టారు, ఇవాళ పెట్టారు, రేపు పెట్టారు,
ఎల్లుండి పెట్టారు. ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. సో నిన్న నేను కూడా పెట్టాను, నాకు ఒక రెస్పాండ్ అయ్యారు. సో వాళ్ళని కనుక కరెక్ట్గా ఫాలోఅప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రోడక్ట్ ఆర్డర్ చేయడానికి లేదా వాళ్ళంతటి వాళ్ళుగా కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అటువంటి టెస్ట్ మోనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇటువంటి టెస్ట్ మోనీ మీకే కనుక వచ్చుంటే, లైక్ ఇప్పుడు నేను అప్పుడప్పుడు నా పోస్టే పెడుతుంటా, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ ఫోమ్ క్లెన్జర్ వాడటం వల్ల ఫేస్ అంతా కూడా ఇట్లా స్మూత్ అయిపోయింది, గ్లోనెస్ పెరిగింది అని. తర్వాత బ్లాక్ కాఫీ న్యూట్రాసిటికల్ మిక్స్ వాడటం ద్వారా ఓవర్ వెయిట్ ఏదైతే ఉన్నానో అది తగ్గిపోయి బిఫోర్ ఇలా ఉన్నా ఇప్పుడు ఇలా ఉన్నా అని చెప్పేసి పోస్టులు పెడతా ఉంటా. సో ఇట్లా మన పర్సనల్ టెస్ట్ మోనీ కనుక అక్కడ షేర్ చేసుకోగలిగితే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఏవైతే టెస్ట్ మోనీస్ వస్తున్నాయో వాటిని మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. సోషల్ మీడియాలో షేర్ చేసుకోగలిగితే మీకు లీడ్స్ జనరేట్ అవుతాయి, మీరు అక్కడి నుంచి బిజినెస్ చేయొచ్చు. బట్ కన్సిస్టెన్సీ, ప్రతిరోజు కూడా ఏదో ఒక టెస్ట్ మోనీ పెడతా ఉండాలి. మీ దగ్గర ఒక 10 ఉన్నాయంటే చాలు, రిపీటెడ్గా మళ్ళీ పెట్టండి. సో వాటి ద్వారా మీరు కొంతమందిని కనెక్ట్ అవ్వగలుగుతారు. లైక్ ఇప్పుడు మీరు డాండ్రఫ్ గురించి పెట్టారు, సో ఇవాళ వాళ్ళకి దాని అవసరం లేకపోయి ఉండొచ్చు. నిన్న మా హౌస్ ఓనర్ వాళ్ళు వచ్చారు ఇంటికి. ఆ, వాళ్ళు ఇట్లా డాండ్రఫ్ ఉందండి, ఈ ప్రొడక్ట్లు ఇవన్నీ చూసినప్పుడు ఇంట్లో ఇట్లా డాండ్రఫ్ ఉంది, దానికి ఏదైనా ఉందా అంటే వాళ్ళకి పాంప్లెంట్ ఇచ్చి చూపించేసి, ఇదిగోండి స్కాల్ప్ కేర్ షాంపూ అని ఉంటుంది, షాంపూ కండిషనర్ యూస్ చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది చెప్పడం జరిగింది. సో అట్లా మన దగ్గర ఎప్పుడూ కూడా ప్రొడక్ట్ కనపడతా ఉండాలి. అందుకే మన ఎండి కానీ లేకపోతే చైర్మన్ గారు కానీ ఏమంటారంటే ప్రొడక్ట్ని క్యారీ చేయండి. చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. మీకు లిప్ ట్రీట్మెంట్ ఉంది, పాకెట్లో పెట్టేసుకోవచ్చు. లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అట్లనే ఒక బ్లాక్ కాఫీ సాచెట్ పాకెట్లో వేసేసుకోవచ్చు. ఈవెన్ ఎంఓఎం సాచెట్ కూడా పాకెట్లో వేసుకోవచ్చు. మనకు అన్ని చాలా వరకు సాచెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సో అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా బయటికి వెళ్ళాము, కాఫీ తాగుదామా టీ తాగుదామా అని చెప్పేసి అన్నప్పుడు, ఇదిగో నా దగ్గర నా బ్లాక్ కాఫీ ఉంది, ఇదైతే తాగుదాము, వేడి నీళ్ళు ఉంటే చాలు. సో అట్లా మనం వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన డైలీ యాక్టివిటీ ఉందో దాంట్లో ఈ సోషల్ మీడియాని బిజినెస్ కోసం కనుక మనం ఉపయోగించుకోగలిగితే, అంటే ఇప్పుడు చాలామంది వీటన్నిటిని ఉపయోగించుకొని లైక్ యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటిల్లో వచ్చేటువంటి రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేస్తూ ఉంటారు. సో టైం అనేది వేస్ట్ అవుతుంది, అక్కడ కూడా టైం కేటాయించాలి. బట్ చూడండి, తప్పులేదు, మీరు నేర్చుకోవడానికి ఏదైనా ఉంటే చూడండి. నేను కూడా చూస్తుంటా నేర్చుకోవడానికి. నేను డాక్టర్స్ని చాలామందిని కనెక్ట్ అయ్యాను, డైటీషియన్స్ని కనెక్ట్ అయ్యాను. హెల్త్కి రిలేటెడ్గా లేకపోతే లైఫ్కి రిలేటెడ్గా ఏవైతే కొన్ని మంచి వాక్యాలు చెప్తా ఉంటారో అటువంటి వాటన్నిటికీ కూడా కొన్నిటిని ఫాలో అవుతున్నా, వాటిని కనెక్ట్ అవుతున్నా, వాటి నుంచి నేర్చుకుంటున్నా. నేర్చుకున్న విషయాల్ని ఇక్కడ జూమ్ మీటింగ్లో రివీల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో సోషల్ మీడియాని ఉపయోగించుకొని బిలియన్స్ సంపాదించండి. బిలియన్స్, వేల కోట్లు సంపాదించవచ్చు. మీరు కావాలనుకుంటే ఒకసారి యూట్యూబ్లో లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఓన్లీ యూట్యూబ్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, ఫేస్బుక్ ద్వారా కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సో అవి మన టైంని తినేయటం కంటే కూడా మనం వాటిని ఉపయోగించుకొని ఎట్లా డెవలప్ అవ్వాలనేది కనుక మనం చేయగలిగితే, మీకు కావాలనుకుంటే మీ అప్లైని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లా వాడుకోవాలి. సో మీకు నిజంగా ఇవన్నీ వాడటం రాదు అనుకుంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. మనం ఏది కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ ఎవరికి తెలియదు, ఒకప్పుడు లేదు. నాకు నాకు గుర్తుంది, నేను ఫస్ట్ మొబైల్ కొన్నప్పుడు ఒక కీప్యాడ్ ఫోన్ ఉండేది, దానికి పైన ఒక టవర్ లాగా కూడా ఉండేది. సో ఇవాళ ఆ ఫోన్లు ఎక్కడ లేవు, టచ్ స్క్రీన్. సో అట్లా అడ్వాన్స్డ్గా కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు వీటిని మనము కూడా నేర్చుకొని మన బిజినెస్కి ఉపయోగించుకోవడానికి కనుక ప్రయత్నం చేయగలిగితే మన బిజినెస్ని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. సో అట్లనే ఇంకా మీరు అడ్వాన్స్డ్గా కనుక ఉంటే, సో ఇది చాలా టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంట్లో ఉన్నటువంటి మార్కెటింగ్ టూల్స్ని ఉపయోగించుకొని బిజినెస్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. అయితే దీనికోసం మనం ఫ్రీగా యూజ్ చేసేటువంటి చాట్ జీపీటీ ఇటువంటి అయితే
పనిచేయవు. డెఫినెట్గా వాటిల్లో కొన్ని పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. సో అటువంటివి మనం తీసుకుంటే మనకి ఎవరన్నా మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి రిప్లై వెళ్ళేటట్లుగా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. అది ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. అటువంటి టూల్స్ని ఏఐ డెవలప్ చేసి మనకి ఇచ్చింది. సో అట్లా మీరు యూస్ చేసుకోవచ్చు. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్. మీకు అంతవరకు కావాలనుకున్నా, లేదా మీకు అది రాలేదు, మీరు దానికి సంబంధించి ఎవరినన్నా ఒకరిని అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళకు కొంత పే చేసి మీరు వాళ్ళ ద్వారా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం కానీ, ఇటువంటి టూల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ మీ బిజినెస్ పరంగా మీరు చేయొచ్చు. సో ఇది బిగినింగ్లో కొంచెం కష్టం అవుతుంది. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత, లైక్ ఇప్పుడు మీరు ఒక స్టార్ మాస్టర్ అయ్యారు, నెలకు ఒక 10-15 లక్షలు వస్తున్నాయి, మీరు ఒక కారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, ఇటువంటి టెక్నాలజీ గురించి తెలిసినటువంటి ఎవరన్నా ఒకరిని ఎంప్లాయీని మీరు చూసుకోవచ్చు. సో బిజినెస్ పరంగా మీరు వచ్చినటువంటి ఆ 10 లక్షల్లో ఒక 50,000 మీరు కనుక తిరిగి మళ్ళీ ఇటువంటి వాళ్ళకి శాలరీస్గా ఖర్చు పెట్టుకోగలిగితే వాళ్ళ ద్వారా మీ బిజినెస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా అటువంటి టూల్స్ కూడా మనకి ప్రెజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. నెట్వర్క్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో చాలామంది బిగినింగ్ నుంచే ఎక్కడెక్కడో, నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, నేను వస్తాను, వాడితో మాట్లాడి బిజినెస్ చేద్దాం. సో మీరున్న ప్లేస్ నుంచి అటువంటి ప్లేస్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, సో అక్కడ మీరు ఎంతమందిని మీట్ అవుతున్నారు, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు ఏదన్నా ఆ, సందర్భంగా అక్కడికి ఏదన్నా వస్తూ ఉంటే బిగినింగ్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా మీరు డెవలప్ అయ్యారు, ఒక పొజిషన్కి వెళ్ళారంటే చేయొచ్చు. కానీ బిగినింగ్లోనే అంతంత దూర ప్రయాణాలు చేస్తూ ఎక్కువ ఖర్చు పెడతా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అక్కడి నుంచి నెగిటివ్ స్టార్ట్ అవుతుందండి. నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, నీకేం వస్తుంది అని అంటారు. సో ఆ నెగిటివ్ అంటే సొంత వాళ్ళే ఆ విధంగా నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనము కూడా ఆలోచించి, అరే ఇంత ఖర్చు పెడుతున్నా నేను, నాకేం రావట్లేదు కదా అనే విధంగా ఫీల్ అయిపోతాం, బిజినెస్ని వదిలేస్తాం. దయచేసి బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలని అంటే లోకల్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో లోకల్గా ఇవాళ ప్రతి ఏరియాలో, ఈవెన్ అది ఒక విలేజ్ అయినా సరే, ఒక కటింగ్ షాప్ ఉంది, ఒక బ్యూటీ పార్లర్ ఉంది, ఒక డాక్టర్ ఉంటున్నారు, ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు, మెడికల్ షాప్ ఉంటుంది, ఒక కిరాణా షాప్ ఉంటుంది. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకొని వాళ్ళతోటి మనం కొలాబరేట్ అయ్యి లోకల్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, లోకల్గా మనకంటూ కొంతమంది కస్టమర్స్ని, మనకంటూ ఒక టీంని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇనిషియల్గా ఎప్పుడైతే ఆ విధంగా లోకల్గా మనం వర్క్ చేస్తామో దానికి మనం పెట్టేటువంటి ఖర్చు పెద్దగా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే తిరగటానికి మనకేం ఖర్చు అవ్వట్లేదు, బయటికి వెళ్ళి స్టే చేయడానికి ఖర్చు అవ్వట్లేదు, ఫుడ్కి ఖర్చు అవ్వట్లేదు. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా అటామీ 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 అంటూ మాట్లాడుతూ ఉంటే ఆ లోకల్గా కొంతమందిని మనం కస్టమర్స్ని, కొంతమందిని టీం మెంబర్స్ని తయారు చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇన్కమ్ రావటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే మీకు లోకల్గా గనక లేదా మీకు దగ్గరలో గనక ఎడ్యుకేషన్ సెంటర్ గనక ఉంది అని అంటే ఇంకా అదృష్టవంతులు అనుకోవచ్చు. అది ఇంకా మనం త్వరగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నటువంటి ఏరియాలో ఆ సరౌండింగ్స్ ఒక 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరున్నది ఒక విలేజ్ అయినా కానీ మీకు సరౌండింగ్స్ ఒక 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో చూస్తే ఏదో ఒక చిన్న టౌన్ ఉంటుంది, లేకపోతే మండలం హెడ్ క్వార్టర్ ఉంటుంది, లేకపోతే అక్కడ విలేజెస్ ఉంటాయి. కనీసం ఒక 10 ఊర్లన్నా ఉంటాయి సరౌండింగ్స్. మన ఊరికి ఎటు పోయినా ఏదో ఒక ఊరు వస్తుంది. 10 కిలోమీటర్లు అటు, 10 కిలోమీటర్లు ఇటు, ఎటు పోయినా కానీ ఏదో ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో కూడా ఒక కటింగ్ షాప్ ఉంటుంది, బ్యూటీ పార్లర్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, మెడికల్ షాప్ ఉంటుంది, కిరాణా షాప్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళతోటి ఏ ఉంటే అవి వాళ్ళతోటి మనం టైఅప్ అవ్వచ్చు. వాళ్ళకి మన బిజినెస్ గురించి, ప్రొడక్ట్ గురించి తెలియజేయచ్చు. వాళ్ళు అక్కడ లోకల్గా ఎట్లా బిజినెస్ చేసుకోవచ్చు, మీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది. సో అక్కడ మీకు వస్తున్నటువంటి, మీ దగ్గర ఉన్నటువంటి టెస్టిమోనీస్ వాళ్ళతోటి షేర్ చేసుకోవటం, మీ సక్సెస్ జర్నీని వాళ్ళతోటి షేర్ చేసుకోవడం, ఆ విధంగా చేయగలిగినప్పుడు మీరు కొత్తగా అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీ అప్లైన్ గురించి మీరు చెప్పుకోవచ్చు.
ఇదిగో మా అప్లైన్ ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, అతను ఇంత ఇన్కమ్ వస్తా ఉంది. సో అతనికి వచ్చినటువంటి ఇన్కమ్ని ఇవన్నీ కూడా మీరు ప్రూఫ్లుగా చూపించవచ్చు. నార్మల్గా మాట్లాడే కంటే కూడా ఒక పిక్చర్ చూపించి, అది టెస్టిమోనీ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. సో ఇటువంటి ఒక పిక్చర్ చూపించి కనుక మీరు మాట్లాడగలిగితే అవతల వ్యక్తి ఇంప్రెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా లోకల్గా ఉన్నటువంటి అటువంటి బిజినెస్ వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో లోకల్గా ఏదన్నా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు సంక్రాంతి బేస్ చేసుకుని చాలా చోట్ల ముగ్గులు పోటీలు జరుగుతూ ఉంటాయి. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు కూడా ఏదైనా ఒక గిఫ్ట్ అనౌన్స్ చేయండి అవకాశం ఉంటే. సో ముగ్గులు పోటీల్లో గెలిచిన వాళ్ళకి ఇదిగోండి మా అటామీ షాంపూ గిఫ్ట్గా ఇస్తాం. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేస్ట్ బ్రష్ ఇస్తాం. సో మీరు ఏదన్నా అవకాశం ఉంటే, ఎంతవరకు అయితే మీరు చేయగలరో అంతవరకు మీరు కనుక ఆ లోకల్గా ఏదైతే ఇటువంటి జరుగుతున్నాయో వాటిల్లో పార్టిసిపేట్ చేయగలిగితే ఏమవుతుందనంటే మన బ్రాండ్ అక్కడ తెలుస్తుంది. స్టేజ్ మీదకి మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు అసలు అటామీ ఏంటి, మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎట్లా డెవలప్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చేయటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా లోకల్గా ఏదైనా ఈవెంట్స్ జరుగుతుంటే వాటిని ఉపయోగించుకోవటం. బూస్ట్ విజిబిలిటీ త్రూ కమ్యూనిటీ ఈవెంట్స్. అక్కడ మీరు ఒక బ్యానర్ కట్టుకోవచ్చు, అటామీ ఆన్లైన్ షాపింగ్ మాల్. సో మీరు షాపింగ్ చేసుకుంటూ డబ్బు సంపాదించేటువంటి అవకాశం. లేకపోతే కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్. చాలామంది ఇప్పుడు ఎతుకుతున్నారు కేప్ బ్యూటీ అని చెప్పేసి. కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంది. సో హెల్త్ అండ్ బ్యూటీ, మీరు ఏదో ఒకటి ఒక చిన్న పాంప్లెట్ తయారు చేయించేసి పర్మనెంట్గా ఉండేటట్లుగా ఇటువంటి ఈవెంట్స్ జరిగే దగ్గర మీరు డిస్ప్లే కనుక చేసుకోగలిగితే, మీకు ఇంకా ధైర్యం ఉంటే మీ ఇంటి ముందు గేటుకే కట్టేసుకోవచ్చు. సో అట్లా మీ బిజినెస్ గురించి లేదా ప్రొడక్ట్ గురించి తెలిసేటట్లుగా విజిబిలిటీ ఉండాలి. మీ కమ్యూనిటీలో మీరేంటి అనేది తెలియాలి. సో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా అంటే డెఫినెట్గా అటామీ బ్యాడ్జ్ అనేది పెట్టుకుంటాం, లేకపోతే అటామీ టీషర్ట్ వేసుకుంటాం. సో అవి వేసుకొని టక్ చేసుకొని నీట్గా రెడీ అయ్యేసి వెళ్తూ ఉంటాం. చూసే వాళ్ళకి ఓ వీళ్ళు ఇదేదో కంపెనీ అటామీ అది చేస్తూ ఉంటారు తెలిసిపోతుంది. బైక్ ఉంది, బ్లూ కలర్ బైక్, దాని మీద అటామీ అని వేయించుకున్నాం. సో ఇదేంటని అడుగుతారు, లేదా ఎక్కడ నాగినప్పుడు చూస్తుంటారు. సో మన విజిబిలిటీ అనేది కొంతమంది కళ్ళల్లో పడుతూ ఉండాలి. సో అది లోకల్గా మనం కనుక ప్రయత్నం చేయగలిగితే సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మనల్ని తిరిగి అడగటం జరుగుతుంది. మనం మాట్లాడటానికి మొహమాట పైన వాళ్ళే మనం పలకరిస్తారు. సో అట్లా మనం ఆ విజిబిలిటీ, మనం అటామీ టీషర్ట్స్ వేసుకోవడం, అటామీ లోగో కనపడేటట్లుగా పెట్టుకోవడం, సో అటామీ పోస్టర్ ఏదన్నా డిస్ప్లే చేస్తూ ఉండటం, బ్యానర్ కట్టుకోవడం, ఒక బోర్డు పెట్టుకోవడం, ఇటువంటివి సో మనకి కొత్త లీడ్స్ని తీసుకురావడానికి, కొంతమందిని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం లోకల్గా నెట్వర్క్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆఫర్ ఇన్సెంటివ్స్ అండ్ ప్రమోషన్స్. సో ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొంటున్నారో, లేదా మీ టీంలో జాయిన్ అయ్యి కొత్తగా ఆర్డర్ పెట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మీరు ఏదన్నా ఆఫర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మన టీం మెంబర్స్కి ఈ కొత్త సంవత్సరాన్ని బేస్ చేసుకొని 2025 జనవరి 1 నుంచి 15 వరకు ఎవరైతే 25,000 పీవీ చేస్తున్నారో వాళ్ళకు ఒక స్పిర్లోనా ఫ్రీ. ఒకవేళ 50,000 పీవీ చేస్తే 2 స్పిర్లోనా ఫ్రీ. సో ఇట్లా అనౌన్స్ చేయడం జరిగింది నేను నా సైడ్ నుంచి. సో ఇట్లా మీరు కూడా మీ దగ్గర నుంచి ఎవరన్నా ఇప్పుడు కొత్తగా వచ్చారు, వాళ్ళు ఫస్ట్ టైమే కొన్నప్పుడు ఒక 10,000కి ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, వాళ్ళకి మీరు ఏదన్నా వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ కనుక ఇవ్వగలిగారు అనుకోండి, లైక్ మీరు ఒక బ్రష్ ఇవ్వచ్చు, లేదా ఒక లిప్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఇట్లా ఏదైనా ఇవ్వగలిగారు అనుకోండి, మీకు వచ్చినటువంటి ప్రాఫిట్లో కొంత మళ్ళీ తిరిగే వాళ్ళకి ఇంకొక ప్రోడక్టే ఇవ్వండి, లేదా ఒక టీషర్ట్ ఇవ్వండి. సో అట్లా మీరు ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుంది అంటే అది వాళ్ళల్లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మీ మీద క్రియేట్ చేస్తుంది. దాంతోటి వాళ్ళతోటి కనెక్షన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. సో ఇవాళ మనం ఆ విధంగా పెట్టినటువంటి, ఇప్పుడు చాలామంది మన వేముల సార్ని కూడా ఎగతాళి చేసేవాళ్ళు.
ఆయన ఎందుకు ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. సో దాని రిజల్ట్ ఏంటనేది ఇవాళ సార్ చూడగలుగుతా ఉన్నాడు, నేను చూస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ ఏదైతే ఇటువంటి యాక్టివిటీస్ మనం చేస్తున్నామో వీటికి ప్రతిఫలం ఇమ్మీడియట్గా రాకపోవచ్చు అండి. బట్ డెఫినెట్గా దాని రిజల్ట్ అనేది మీకు ఇయర్స్ టుగెదర్ అయినా సరే కనపడుతుంది. సో అట్లా మీరు మీ టీం మెంబర్స్కి ఏదైనా ప్రమోషన్స్ అనౌన్స్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయొచ్చు, మీ కస్టమర్స్కి ఏదైనా ఫ్రీగా అటువంటి ప్రొడక్ట్స్ని ఆఫర్ చేయొచ్చు. సో అట్లా ఎక్స్క్లూజివ్గా డీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. సో అట్లా మీరు చేయగలిగితే సో వాళ్ళు మీతో పాటు కనెక్ట్ అయి ఉండటానికి అవకాశం ఉంటుంది. సో రిఫరల్ ప్రోగ్రామ్ మీరు ఒక డ్రైవ్ పెట్టొచ్చు, ఫ్రీ అటామీ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్. మీరు ఎక్కడైనా ఒక పార్కులోనో, ఇప్పుడు చాలా చోట్ల పార్కులలో హెల్త్కి సంబంధించి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఒక వెయిట్ మిషన్ పెట్టుకోనో లేకపోతే ఒక కరోడా మిషన్ పెట్టుకోనో బిఎంఐ మిషన్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ముగ్గురు టీం కలిసి ఒక స్టాల్ లాగా పెట్టుకొని పొద్దున్నే 6 గంటలకే రెడీ అవుతూ ఉంటారు. ఒక్కొక్క చోట అయితే నైట్ 10 గంటలకు కూడా వాళ్ళు అటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి డ్రైవ్స్ మీరు మీ టీం మెంబర్స్ కలిసి మీరున్నటువంటి ఏరియాలో కూడా మీరు చేయొచ్చు. మీరున్న ఏరియాలో ఏదైనా పార్క్ ఉంది చేయొచ్చు, లేదా ఏదైనా టెంపుల్ ఉంది అక్కడ చేయొచ్చు, ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఉంది అక్కడ చేయొచ్చు, బ్యాంక్ ఉంది అక్కడ చేయొచ్చు, యోగా సెంటర్ ఉంది అక్కడ చేయొచ్చు, జిమ్ సెంటర్ ఉంది అక్కడ చేయొచ్చు. సో అట్లా ఎక్కడైతే జనాలు వచ్చి పోతా ఉన్నారో అటువంటి చోట మనం అటువంటి ఒక డ్రైవ్ అనేది పెట్టుకొని ప్రొడక్ట్ డిస్ప్లే చేయటం, ఇటువంటివన్నీ కూడా మనం చేయొచ్చు. బిజినెస్కి లీడ్స్ని జనరేట్ చేసుకోవడానికి ఫ్రీ హెల్త్ క్యాంపెయిన్, మీ టీంలో ఎవరైనా డాక్టర్ ఉంటే ఆయనతో టైఅప్ అయ్యి మీరు పెట్టుకోవచ్చు, లేదా ఎవరైనా ఒక డాక్టర్ని మీరే ఎడ్యుకేషన్ సెంటర్కి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఒక డ్రైవ్ అనేది చేయొచ్చు. సో అట్లా లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయండి. సో వీటన్నిటి ద్వారా మనం బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రొవైడ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందిని కనెక్ట్ అవుతున్నారు కానీ బట్ నెక్స్ట్ వాళ్ళని ఫాలోఅప్ చేయట్లా, వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వట్ల, వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వలేకపోతా ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వచ్చినటువంటి బిజినెస్ కూడా పోతుందండి. సో మనకు తెలుసు ఒక కస్టమర్ని క్రియేట్ చేసుకోవడం కావచ్చు, లేదా ఒక మెంబర్ని ఐడి రిజిస్ట్రేషన్ చేయటం కావచ్చు, ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. అటువంటప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని నిలబడేటట్లుగా అతను మనతో పాటు లైఫ్ లాంగ్ కలిసి ఉండేటట్లుగా సర్వీస్ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. అతను కస్టమర్ కావచ్చు, మీ టీం మెంబర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి కూడా మనం మ్యాక్సిమం సర్వీస్ ఎంతవరకు వీలైతే అంతవరకు మనం వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉండాలి, ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్వీస్ ఇస్తూ ఉండాలి. సో పర్సనల్గా మనమే కాల్ చేసి మన కస్టమర్స్కి, సార్ మొన్న పలానా ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, వాడుతున్నారా, ఎలా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను ఎటువంటి ఫీడ్బ్యాక్ చెప్పినా కానీ భయపడకుండా మనం ఆ ఫాలోఅప్ చేయగలిగితే, సో అక్కడ ఒకవేళ నెగిటివ్ ఏదైనా వస్తే మనకు తెలిసి ఉంటే మనం కరెక్ట్ చేయొచ్చు, లేకపోతే మీ అప్లైన్ హెల్ప్ తీసుకొని అతన్ని కరెక్ట్ చేయొచ్చు. ఏదో ప్రొడక్ట్ వాడటంలో డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా రెగ్యులర్గా వాడకపోవటం వల్ల అటువంటి ప్రాబ్లం అయినా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అంతేకాని ఏ ప్రొడక్ట్ కూడా ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది లేదండి, రాదు కూడా. ఒకవేళ వచ్చింది అని అంటే అక్కడ ఏదో డిఫరెన్స్ ఉండుంటుంది. సో కరెక్ట్ కాంబినేషన్లో కనుక మనం ప్రోడక్ట్ కనుక ఇవ్వగలిగితే, అవతల వ్యక్తిని స్టడీ చేసి వాళ్ళకి కరెక్ట్ కాంబినేషన్లో ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనేది కనుక ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. సో నెగిటివ్గా ఎవరన్నా ఏదన్నా చెప్పారు అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆశతోటి ప్రోడక్ట్ తీసుకుంటారు, ఏదో 1-2 సార్లు వాడగానే వెళ్ళి అబ్బా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అని ఉండొచ్చు, ఇంత రేటు పెట్టి నువ్వు పేస్ట్ కొన్నావా, ఇంత రేటు పెట్టి నువ్వు షాంపూ కొన్నావా అని ఎవరైనా అబ్జెక్షన్ చెప్పి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఏదో లేని అబద్ధం చెప్పి ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటారు. బట్ ఇటువంటివన్నీ కూడా మనకి అనుభవాలు అవుతూ ఉంటాయి. సో అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం మ్యాక్సిమం
ఎంతవరకు మనం సర్వీస్ ఇవ్వగలుగుతామో, ఎంతవరకు అందుబాటులో ఉంటామో ఆ విధంగా మనం ఉండాలి. ఫాలో అప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ఎవరికైనా బిజినెస్ గురించి చెప్పినా ఫాలో అప్ చేయాలి. ఎప్పటి వరకు అని అంటే లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. సో అటువంటి ఒక రిలేషన్ అనేది కనుక మనకు ఉన్నటువంటి కస్టమర్స్ తోటి, టీమ్ మెంబర్స్ తోటి మనం మెయింటైన్ చేయగలిగితే మీ బిజినెస్ అనేది డెఫినెట్గా పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. కాల్ టు యాక్షన్. సో ఎప్పుడు కూడా రెడీగా ఉండాలండి. అటామీ బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా మనం రెడీగా ఉండాలి. చాలామంది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఎప్పుడు కూడా మీ ఏరియాలో కంపెనీ ఒక సెమినార్ జరుగుతుందని అంటే ఫస్ట్ మీరు మీ అంతటి మీరుగా టికెట్ బుక్ చేసుకోవాలి. మీ అంతటి మీరుగా మీరు పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవ్వాలి. టైం కేటాయించుకోవాలి. నాకు ఆ రోజు ఆ పని ఉంది, ఆ రోజు పండగ కదబ్బా ఎట్లా వస్తాము, ఇటువంటివన్నీ కనుక చెప్తున్నామనంటే సో ఇందాక ఏదైతే ఫస్ట్ హ్యాంగిల్ పర్క్ గారు చెప్తున్నటువంటి సక్సెస్ ఏదైతే ఉందో దానికి మనం అసలు అర్హులమే కాదు. సో మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు మనం దానికి అర్హులం. సో బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్లో దీన్ని మనం కేటాయించుకోవాలి. ఆ తర్వాతే ఇంకేదన్నా అన్నట్లుగా కనుక ఉంటే ఆటోమేటిక్గా దీని ద్వారా మనకి మనం ఊహించినటువంటి సక్సెస్ రావటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద మెంబర్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే లేదా ఈ వీడియో చూస్తుంటే మీకు ఏదన్నా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మీకు సర్వీస్ కావాలన్నా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ వీడియోని కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ టీంకి దీన్ని ఫార్వర్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కొత్త వాళ్ళని యాక్టివేట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ కూడా మీరు పెట్టొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.